రావు గారు, ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి విడాకుల కేసులు. అసలు ఏంటి దీనికి కారణాలు, మేజర్ కారణాలు? ఎందుకంటే మీరు చాలా సెలబ్రిటీ విడాకుల దగ్గర నుంచి చాలా విడాకుల కేసులు డీల్ చేస్తుంటారు. సో ఏంటి మేజర్ రీజన్స్ అని అనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు జనరల్ మనకు పురాణ కాలంలో ఒక సామెత ఉంటుంది చూడు, కర్ణుడి చావుకి 100 కారణాలు అనేకం. అవును, కారణాలు ఏకనం అన్నట్టు. అట్లనే మన భారతదేశంలో విడాకులు పెరగడానికి కూడా విపరీతమైన కారణాలు ఉన్నాయి. 1, 2 అని చెప్పలేం మనం. ఓకే, ప్రధానంగా చూసుకుంటే కనుక మైగ్రేషన్ అని చెప్పొచ్చు. మైగ్రేషన్, టెక్నాలజీ, ఇండివిజువాలిటీ, ఓకే, ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఓకే, పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ కల్చర్ చేంజెస్ వల్ల, ఎందుకంటే మనకు దేశంలో ఎవ్రీ ఇయర్ 10 yearsకి ఒక కల్చర్, కొత్త కల్చర్ వస్తుంటుంది. ఈ కల్చర్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే జనాలకు ఓపిక లేదు. కరెక్ట్ చెప్పాలంటే ఓపిక లేదు. ఎక్కువ ఇండివిజువాలిటీ కోరుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి అజమాయిషి చెలాయించడం కానీ, లేకపోతే కంట్రోల్ చేయటం కానీ అట్లా లేదు. ఇంతకుముందు ఏంటంటే ఒక కుటుంబం అంటే ఒక కంట్రోల్ ఉంటుండే, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఉంటుండే, అతను చెప్పిన ప్రకారం మిగతా సభ్యులంతా నేర్చుకొని ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఉంటుండే. ఇప్పుడు లేదు. పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో అంతరం తగ్గిపోయింది. అవును, ఓకే, చిన్న పిల్లలైనా కూడా తల్లిదండ్రులు వాళ్ళ అభిప్రాయాలకు విలువనిస్తున్నారు. ఓకే, కట్ చేస్తే మనకు ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఇద్దరు పని చేస్తున్నారు. ఇద్దరు స్వతంత్రంగా ఉండడం అనేది ఎవరికి వాళ్ళు ఆ డిపెండెన్సీ తగ్గిపోయింది. డిపెండెన్సీ తగ్గిపోవడంతో ఏంటంటే ఎవరు లేకపోయినా నేను బతకగలుగుతా కదా అని ఒక ధైర్యం పెరిగిపోయింది. దాంతో కూడా మనకు డైవర్స్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా మనం ఖచ్చితంగా అయితే నేను బీయింగ్ ఏ డైవర్స్ అడ్వకేట్ అయితే నేను ఖచ్చితంగా 3 కారణాలు చెప్పగలుగుతా డైవర్స్ పెరగడానికి. చెప్పండి. దాంట్లో ఫస్ట్ టెక్నాలజీ. ఓకే, రెండోది మైగ్రేషన్, మూడోది ఇండివిజువాలిటీ. ఈ 3 పర్ఫెక్ట్ డైవర్స్ పెరగడానికి. సో టెక్నాలజీ అంటే ప్రైవసీ,